నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపర్తి వెంకటేశం. మోడీ ప్రభుత్వంలో మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది పెద్ద కార్యక్రమం పెట్టి దేశంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఫోన్ల తయారీ కూడా చాలా ఫోన్లలో మేక్ ఇన్ ఇండియా అని ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు మోడీ మన దేశంలో ఫోన్లు తయారు చేస్తూ ఉన్నారు. చైనా లాగా లేదంటే ఇతర దేశాలలాగా కూడా భారతదేశం కూడా ఫోన్ల తయారు చేస్తూ ఉంది. గొప్పగా మేక్ ఇన్ ఇండియాగా ఉంది కాబట్టి మోడీ పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నట్టు నమ్మకం ప్రజల్లో వచ్చింది. కానీ ఆ విధంగా మేక్ ఇన్ ఇండియా తయారైనాక కూడా దేశం అభివృద్ధి జరగట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఇంకా మనం అనుకున్నంత కావట్లేదు. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అంతా ఉత్తదే. ఫోన్ల పైన మేక్ ఇన్ ఇండియా ఉంటుంది, కానీ ఫోన్లు తయారీకి కావాల్సినటువంటి అన్ని వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. చివరికి స్క్రీన్కి సంబంధించినటువంటి డిస్ప్లే కూడా బయట కొనుక్కొచ్చాం. ప్రాసెసర్ కానీ ఫోన్లో ఉండాల్సినటువంటి భాగాలు మ్యాక్సిమం 90% ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ తయారు చేసి అంటే ఒక ఫిట్టింగ్ వేస్తారు అంతే. దేశంలో ఫోన్లు తయారు చేయాలంటే ఫోన్లకు ఉండాల్సిన అన్ని ప్రాసెసర్ కానీ స్క్రీన్కి డిస్ప్లే సంబంధించింది కానీ అందులో ఉండాల్సినటువంటి అన్నీ కూడా స్పీకర్లు కానీ ఎవ్రీథింగ్ మన దేశంలో తయారు కావాలి. తయారు చేయడం వల్ల ఎక్కువ మేక్ ఇన్ ఇండియాలో అయినట్టు. అట్లా కాదు, మోడీ గారు ఏం చేస్తారంటే విదేశాల నుంచి వస్తువులు కొనుక్కొచ్చి ఫిట్ చేసి మేక్ ఇన్ ఇండియా అని పెడుతున్నాడు. అంటే మ్యాక్సిమం ప్రజలను మోసం చేయడానికైనా ప్రయత్నం చేస్తున్నాడు. అన్నీ కూడా మసి మారడిగాయలు అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. స్కిల్ ఇండియా అంటే కూడా అది కూడా వస్తుంది. అది మ్యాక్సిమం డబ్బులు విడుదల చేసి ఎక్కడ కూడా స్కిల్ నేర్పియలే, డబ్బులు తినేసారు. ఇక నువ్వు కరోనా సమయం లోపల 13,000 కోట్లు మోడీ అకౌంట్లోకి వస్తే, ప్రధానమంత్రి అకౌంట్లో వస్తే లెక్క చెప్పకుండా మింగేసారు. నువ్వు దేవాలయం పేరు చెప్తే అట్లా కూడా మింగేసారు. అంటే ఓవరాల్గా నరేంద్ర మోడీ అంటే నేను పక్క ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నట్టే, మేక్ ఇన్ ఇండియా అన్నప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ భారతదేశ ప్రజలు మ్యాక్సిమం నరేంద్ర మోడీ ఈ ఫోన్లు ఈ భారతదేశంలో తయారవుతున్నాయని అందరూ అనుకుంటారు. కానీ దేశం అప్పులపాలు అవుతూ ఉంది. దేశంలో ఆర్థిక స్థితిగతులు మారట్లేదు, రూపాయి మారకం విలువ తగ్గట్లేదు, పెరుగుతూ ఉంది కాబట్టి తగ్గట్లేదు. కాబట్టి 100% మసి మారడేయాలమ్మే పాలన ఈ దేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి దేశ ప్రజలు నరేంద్ర మోడీ యొక్క పాలనను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఒక్కనాడు కూడా సీట్లో ఉంచరు. బీజేపీ అందరూ మాట్లాడుతారు, అందరూ అద్రగానం మాటలు, మోసం మాటలు, దేశభక్తి పేరు తప్ప ఉత్త పనికిరాని జోలి తప్ప ఈ దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే ప్లాన్లు కానీ తెలివితేటలు కానీ వీళ్ళకి లేవు అని చెప్పి అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.